హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఎనానిమస్ ఇన్నర్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఎనానిమస్ ఇన్నర్ క్లాస్ అనమాట. అంటే ఏంటి ఎనానిమస్ ఇన్నర్ క్లాస్ అంటే ఏంటి అంటే ఇన్నర్ క్లాసెస్లో ఇదొక కాన్సెప్ట్. క్లాస్ లోపల క్లాస్ మనం ఎలా డిక్లేర్ చేసుకుంటాము, ఎలా యూజ్ చేస్తాము అనేది ఇన్నర్ క్లాసెస్లో మనం చూస్తాము. సో ఇన్నర్ క్లాసెస్లోనే ఒక కాన్సెప్ట్ వచ్చేసేసి ఏంటి అంటే ఎనానిమస్ ఇన్నర్ క్లాస్ అనమాట. ఎనానిమస్ ఇన్నర్ క్లాస్ ఏంటి అని అంటే ఎనానిమస్ ఇన్నర్ క్లాస్కి ఆ క్లాస్కి మనం నేమ్ అనేది ఇవ్వమన్నమాట. అంటే నేమ్ అనేది ఉండదు. సో జస్ట్గా మనం ఒక ఇన్స్టింక్ట్ పర్పస్ కోసం, అంటే అప్పటికప్పుడు యూసేజ్ కోసం ఏంటంటే ఎనానిమస్ ఇన్నర్ క్లాసెస్ అనేది మనం వాడతాము, యూజ్ చేస్తామన్నమాట. సో ఫర్దర్గా టు ది పాయింట్ మనం డిస్కస్ చేద్దాం ఎనానిమస్ ఇన్నర్ క్లాస్ గురించి. నేను ఇక్కడ పర్సన్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. టు ది పాయింట్ అర్థమయ్యే రీతిలో మనం డిస్కస్ చేద్దాం, 1 to 1 డిస్కస్ చేద్దాం. టు ది పాయింట్, ఆన్ టు ది పాయింట్ డిస్కస్ చేద్దాం. ఒక పర్సన్ అనే క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక వాయిడ్ మెథడ్ తీసుకుంటున్నాను. వాయిడ్ ఏజ్ ఆఫ్ పర్సన్ తీసుకొని ఇక్కడ నేను అపియరెన్స్ ఆఫ్ ఏ పర్సన్ అనే ఒక వాయిడ్ మెథడ్ తీసుకున్నాను. సిస్అవుట్లో పర్సన్ ఈజ్ ఓల్డ్ అంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్ కంట్రోల్ సేవ్. పర్సన్ ఈజ్ ఓల్డ్ అంటున్నాను. ఇక్కడ నేను ఏం లేదు, ఒక వాయిడ్, సింపుల్గా ఒక వాయిడ్ మెథడ్ తీసుకున్నాను. ఒక క్లాస్లో ఒక వాయిడ్ మెథడ్. ఆ వాయిడ్ మెథడ్ నేమ్ వచ్చేసేసి అపియరెన్స్ ఆఫ్ ఎ పర్సన్ అనమాట అనే ఒక వాయిడ్ మెథడ్ తీసుకున్నాను. సిస్అవుట్లో ఆ వాయిడ్ మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ వచ్చేసి పర్సన్ ఈజ్ ఓల్డ్ అని తీసుకున్నాను. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా? సో ఫర్దర్గా ఏంటి అంటే నేను ఇక్కడ వేరే క్లాస్ తీసుకుంటున్నాను. టెస్ట్ అంటున్నాను. ఇక్కడ మనం ఎనానిమస్ ఇన్నర్ క్లాస్ యూసేజ్ ఎలా చేస్తాము, దాని అవసరం ఏంటి అనేది మనం క్లియర్ కట్గా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను ఈ టెస్ట్ క్లాస్లో ఒక మెయిన్ మెథడ్ తీసుకుంటున్నాను. ఇంతవరకు క్లియర్ కదా? ఒక మెయిన్ మెథడ్ తీసుకొని మన మెయిన్ మెథడ్ నేను తీసుకున్నాను కదా. ఇప్పుడు పర్సన్ p = న్యూ పర్సన్ అంటున్నాను. బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అసలు ఎనానిమస్ ఇన్నర్ క్లాస్ దాని స్టోరీ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డొనేషన్ d = న్యూ డొనేషన్ అనేసి నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఎనానిమస్ ఇన్నర్ క్లాస్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ డొనేషన్ అనేది పేరెంట్ క్లాస్ని రిఫర్ చేస్తుంది, పేరెంట్ క్లాస్ని చూపిస్తుంది. పేరెంట్ క్లాస్ డొనేషన్ అనేది, డి అనేది పేరెంట్ క్లాస్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్, ఈక్వల్ టు
న్యూ డొనేషన్. మనం ఆబ్జెక్ట్ని న్యూ డొనేషన్ అని ఎప్పుడైతే మనం అక్కడ అంటున్నామో ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసామన్నమాట. న్యూ డొనేషన్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ మనం మామూలుగా సాధారణంగా మనం టెస్ట్ ఈక్వల్ టు న్యూ టెస్ట్ అనేసేసి బ్రాకెట్స్ పెట్టేసేసి సెమీకాలన్ పెట్టేస్తాం. కానీ ఇక్కడ నేను ఓపెన్ చేశాను, ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఎన్ చేస్తున్నాను. కానీ ఇక్కడ నేనేం చేశాను, న్యూ డొనేషన్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. అంటే ఇక్కడ మనం ఇంతకు ముందు డిస్కస్ చేసాం కదా, అనానిమస్ ఇన్నర్ క్లాస్ అంటే ఏంటి అని అంటే, అనానిమస్ ఇన్నర్ క్లాస్ అంటే ఏ క్లాస్ విచ్ హ్యాజ్ నో నేమ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను, ఇక్కడ ఎండ్ చేశాను. అది ఒక క్లాస్గా మనం తీసుకుంటాం. ఇక్కడ చూడండి, సబ్మిషన్ ఎస్బి ఈక్వల్ టు న్యూ సబ్మిషన్ అనేసి ఒక ఆబ్జెక్ట్ న్యూ సబ్మిషన్ అని క్లాస్ క్రియేట్ చేశాను. సబ్మిషన్ అనేది పేరెంట్ క్లాస్, ఎస్బి అనేది ఒక రెఫరెన్స్ వేరియబుల్ అనమాట. ఇక్కడ నేనేం చేశాను, సెమీకాలన్ పెట్టేసి క్లోజ్ చేయలేదు, బ్రాకెట్స్ ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. ఇది ఈ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేశాను. ఇది ఒక క్లాస్, అదొక క్లాస్ విచ్ డజంట్ హ్యాజ్ ఏ నేమ్ అనమాట. అంటే దానికి నేమ్ అనేది లేదు, ఆ క్లాస్కి నేమ్ లేదు, అది ఒక అనానిమస్ క్లాస్. ఆ క్లాస్కి ఇక్కడ బ్రాకెట్స్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేశాను. ఆ క్లాస్కి నేమ్ అనేది లేదు, ఈ సబ్మిషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నామంటే పేరెంట్ క్లాస్ యొక్క రెఫరెన్స్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ సబ్మిషన్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. అది దేనికి క్రియేట్ చేస్తున్నాం, న్యూ సబ్మిషన్ అని ఆబ్జెక్ట్ ఈ చైల్డ్ క్లాస్, ఈ అనానిమస్ క్లాస్ ఏదైతే ఉందో దానికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, పేరెంట్ క్లాస్ సబ్మిషన్లో ఉన్న మెథడ్ ఒకవేళ మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా, దాన్ని ఓవర్ రైట్ చేయాలన్నా, పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని మనం ఓవర్ రైట్ చేయాలన్నా, ఇంప్లిమెంట్ చేయాలన్నా, సపరేట్గా ఇంకో క్లాస్ తీసుకొని వేరే క్లాస్ తీసుకొని ఆ క్లాస్లో మళ్ళా మెథడ్ రాసి ఓవర్ రైట్ చేయకుండా ఇన్స్టెంట్ పర్పస్ కోసం, ఇన్స్టెంట్ యూసేజ్ కోసం మనం ఏం చేస్తున్నామంటే పేరెంట్ క్లాస్ నేమ్, దాని యొక్క రెఫరెన్స్ వేరియబుల్, మళ్ళా చైల్డ్ క్లాస్ అనానిమస్ క్లాస్ ఏదైతే ఉందో దానికి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఏదైతే ఉందో అది ఈ అనానిమస్ క్లాస్లో ఓవర్ రైడ్ అయిపోద్ది, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదనమాట, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ జరుగుతుంది. డొనేషన్ డి ఈక్వల్ టు న్యూ డొనేషన్ అనేసి బ్రాకెట్స్ ఓపెన్ చేశాను, ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేశాను. అది వచ్చేసి అనానిమస్ క్లాస్ అనమాట. ఆ అనానిమస్ క్లాస్కి యొక్క ఆబ్జెక్ట్ మనం ఇక్కడ న్యూ డొనేషన్ అని ఆ క్లాస్కి, ఆ చైల్డ్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. డి అనేది వచ్చేసి రెఫరెన్స్ వేరియబుల్ ఆఫ్ పేరెంట్ క్లాస్. అంటే ఈ పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఒకవేళ మనం ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఓవర్ రైట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే, ఏం చేయాలన్నా ఆటోమేటిక్గా దాని చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసి మళ్ళా వేరే మెథడ్ తీసుకొని దాంట్లో ఓవర్ రైట్ చేసే కన్నా ఆటోమేటిక్గా పేరెంట్ క్లాస్ నేము, రెఫరెన్స్ వేరియబుల్, అనానిమస్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి ఆటోమేటిక్గా ఇక్కడే ఓవర్ రైట్ చేసేసి అప్పటికప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు. అందుకోసము మనం అనానిమస్ ఇన్నర్ క్లాస్ని యూజ్ చేసామన్నమాట. సేమ్ ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. సేమ్ ఇక్కడ నేను అదే చేశాను. ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ పర్సన్ అని ఒక క్లాస్ తీసుకున్నాను, వాయిడ్ అపీరెన్స్ ఆఫ్ ఎ పర్సన్ అన్నాను, సిస్ అవుట్ ఆఫ్ పర్సన్ ఈజ్ ఓల్డ్ అంటున్నాను. నాకు అది నచ్చలేదు. నేను ఓవర్ రైట్ చేయాలనుకుంటున్నాను. నేనేం చేయాలనుకుంటున్నాను, ఓవర్ రైట్ చేయాలనుకుంటున్నాను. సో ఓవర్ రైట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను పర్సన్ పి ఈక్వల్ టు న్యూ పర్సన్ అన్నాను. అంటే పర్సన్ పేరెంట్ క్లాస్ యొక్క నేమ్,
పేరెంట్ క్లాస్ యొక్క రెఫరెన్స్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ పర్సన్ ఇది వచ్చేసేసి అనానిమస్ ఇన్నర్ క్లాస్ అనమాట, విచ్ డజంట్ హ్యాజ్ ఏ నేమ్ అనమాట, అనమాట, నేమ్ లేదు. సో పేరెంట్ క్లాస్ నేమ్ దాని యొక్క రిఫరెన్స్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ పర్సన్, అనానిమస్ ఇన్నర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ ఏదైతే ఉందో అది ఏది అపియరెన్స్ ఆఫ్ అ పర్సన్ ఓవర్ రైడ్ అయిపోద్ది. ఇక్కడ నేనేమంటున్నాను, అపియరెన్స్ ఆఫ్ ఎ పర్సన్ పేరెంట్ క్లాస్ పర్సన్లో అపియరెన్స్ ఆఫ్ పర్సన్ అనే ఒక వాయిడ్ మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ పర్సన్ ఈజ్ ఓల్డ్. నాకైతే నచ్చలేదు. సో నేనేం చేస్తున్నాను అని అంటే వాయిడ్ అపియరెన్స్ అని ఇక్కడ అనానిమస్ ఇన్నర్ క్లాస్లో నేను ఓవర్ రైడ్ చేసేసి నేను ఇక్కడ సిస్ అవుట్లో పర్సన్ ఈజ్ యంగ్ అంటున్నాను. పర్సన్ ఈజ్ కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్ కంట్రోల్ సేవ్ అంటున్నాను అనేసి ఇక్కడ నేను పీ డాట్ అపియరెన్స్ ఆఫ్ ఏ పర్సన్ అంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్ సేవ్ కంట్రోల్ సేవ్. ఇప్పుడు ఓవర్ రైడ్ అయిపోయింది. పర్సన్ ఈజ్ యంగ్. నా ఇంప్లిమెంటేషన్ ఒక అనానిమస్ ఇన్నర్ క్లాస్లో నేను రాశాను. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, అనానిమస్ ఇన్నర్ క్లాస్ అనేది ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్స్తో ఓపెన్ అయిపోయి అక్కడ సెమీకాలన్తో ఎండ్ అయిపోద్ది. ఇక్కడ హైలైట్ అవుతుంది కదా, అది అనానిమస్ ఇన్నర్ క్లాస్. ఇక్కడ నేను మళ్ళా చెప్తున్నాను, ఏం చేసామంటే పర్సన్ పి ఈక్వల్ టు న్యూ పర్సన్ అన్నాను. అందరూ అనుకుంటారు ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము అని. నో, పర్సన్ పి అనేది ఒక పేరెంట్ క్లాస్ నేము, దాని యొక్క రిఫరెన్స్ వేరియబుల్తో ఈక్వల్ టు న్యూ పర్సన్ అని నేను అనానిమస్ ఇన్నర్ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని నేను క్రియేట్ చేసి సెమీకాలన్తో ఇలా ఎండ్ చేయకుండా నేను బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. అనానిమస్ ఇన్నర్ క్లాస్లో ఒక క్లాస్, ఇప్పుడు ఈ క్లాస్ ఉంది కదా, దీనికి బ్రాకెట్స్ ఎలా ఓపెన్ చేసి ఎలా క్లోజ్ చేసామో అట్లా ఇన్నర్ క్లాస్ అనానిమస్ ఇన్నర్ క్లాస్లో ఓపెన్ చేసేసి క్లోజ్ చేసాము. అదనమాట జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి వేరే ఎగ్జాంపుల్ ఒకటి చేద్దాం. కనెక్షన్ కాన్ ఈక్వల్ టు డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్. జేడీబీసీలో జావా టు డేటాబేస్ కనెక్షన్లో మనం ఇక్కడ ఒక కనెక్షన్ ఇంటర్ఫేస్ తీసుకొని దాని యొక్క రిఫరెన్స్ వేరియబుల్తో ఒక క్లాస్ ద్వారా మనం ఒక క్లాస్ డ్రైవర్ మేనేజర్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ అనమాట. ఆ క్లాస్ ద్వారా మనం కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. డాట్ గెట్ కనెక్షన్ అనేది ఇది ఒక స్టాటిక్ మెథడ్ అనమాట. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. అర్థమైంది కదా, ఇంటర్నల్గా మనం ఇలా అనానిమస్ ఇన్నర్ క్లాస్ గురించి మనం ఇలా చేయవచ్చు. ఇప్పుడు కంట్రోల్ నేను ఒక ఇంటర్ఫేస్ తీసుకుంటున్నాను. చాలా 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 ఈజీ, టు ది పాయింట్ డిస్కస్ చేద్దాం, టాపిక్ వేస్టేజ్ వద్దు.
త్రూ ప్రోగ్రామింగ్ డిస్కస్ చేద్దాము. ఎక్కువగా థియరీ కన్నా కూడా మనం ఏంటి అంటే ప్రోగ్రామాటికల్గా వర్కౌట్ చేద్దాం, టు ది పాయింట్ డిస్కస్ చేద్దాం. సారీ, న్యూ ఇంటర్ఫేస్ కనెక్షన్ ఫినిష్. కనెక్షన్ ఫినిష్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జేడీబీసీలో డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్. సరే, ఇప్పుడు మనం ఏంటి అని అంటే కోర్ జావాలో అనానిమస్ క్లాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. బట్ టు సింప్లిఫై ద టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక కనెక్షన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనేది చూద్దాము. రియల్గా మనం అక్కడ జేడీబీసీలో ఇంప్లిమెంట్ చేసేది వేరు, బట్ దాన్ని ఎగ్జాంపుల్గా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మనం డిస్కస్ చేద్దాం, ఎలా వర్క్ అనేది వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు ఒక వాయిడ్ మెథడ్ తీసుకుంటున్నాను. అసలు కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనేది ఒక సింపుల్ సినారియోలో చూద్దాం. వాయిడ్ స్టేట్మెంట్ అనేసి ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకుంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్. చాలా చాలా సింపుల్. చూడండి, అర్థమవడానికి మళ్ళీ చూపిస్తున్నాను. కనెక్షన్ అనే ఇంటర్ఫేస్ తీసుకున్నాను. ఇప్పుడు కాన్ అనేది రిఫరెన్స్ వేరియబుల్. డ్రైవర్ మేనేజర్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నాను. కనెక్షన్ అనే ఇంటర్ఫేస్లో అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి విచ్ డజంట్ హ్యావ్ ఇంప్లిమెంటేషన్ అప్ టు 7 వరకు. జావా 1.7 వరకు ఇంప్లిమెంటేషన్ అనేది ఇంటర్ఫేస్లో ఉండదు, అప్ టు 1.7 జావా వరకు. సో ఫర్దర్గా ఇప్పుడు నేను కనెక్షన్ అనే ఇంటర్ఫేస్లో వాయిడ్ క్రియేట్ స్టేట్మెంట్ అని రాశాను. ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకున్నాను. ఇప్పుడు డ్రైవర్ మేనేజర్ అనే ఒక క్లాస్ ఒకటి క్రియేట్ చేస్తాను. డ్రైవర్ మేనేజర్ ఫినిష్. ఇప్పుడు ఈ డ్రైవర్ మేనేజర్ అనే ఒక క్లాస్లో నేను స్టాటిక్గా .get కనెక్షన్ అని స్టాటిక్ కనెక్షన్ గెట్ కనెక్షన్ అని మెథడ్ తీసుకున్నాను. సారీ, యాడ్ రిటర్న్ స్టేట్మెంట్. ఇప్పుడు దీంట్లో అనానిమస్ ఇన్నర్ క్లాస్ని ఎలా రాయాలనేది చూద్దాం. టు ఎస్టాబ్లిష్ ది కనెక్షన్ కాన్ ఈక్వల్ టు న్యూ. ఇక్కడ చూడండి, కనెక్షన్ అనానిమస్ ఇన్నర్ టైప్ అది క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఓవర్ రైడ్ అయిపోతుంది. కనెక్షన్లో ఉన్న ఈ మెథడ్ ఏదైతే ఉందో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనానిమస్ ఇన్నర్ క్లాస్లో ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఓవర్ రైడ్. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఈ టెస్ట్ క్లాస్లో పర్సన్ p ఈక్వల్ టు న్యూ పర్సన్, ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ సెమీకాలన్ పెట్టాము. ఇదంతా ఏంటంటే ఈ హైలైట్ అవుతున్న పార్ట్ అనానిమస్ ఇన్నర్ క్లాస్. ఏంటి దాని స్టోరీ అనేది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అంతే ఇక్కడ కూడా. ఏమవుతుంది అంటే కనెక్షన్ అనేది ఇంటర్ఫేస్, ఇది ఇంటర్ఫేస్ అన్నమాట. కాన్ అనేది రిఫరెన్స్ వేరియబుల్, న్యూ కనెక్షన్ అనేది అనానిమస్ ఇన్నర్ క్లాస్కి మనం క్రియేట్ చేస్తున్న ఆ క్లాస్ యొక్క మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇంటర్ఫేస్లకి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. సో సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బ్రాకెట్స్ ఓపెన్ చేసి
ఎప్పుడైతే న్యూ కనెక్షన్ అని ఓపెన్ చేసేసానో ఆటోమేటిక్గా ఇక్కడ కనెక్షన్లో ఉన్న ఈ మెథడ్ ఇక్కడ ఓవర్ రైడ్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ నేను sysout of inside anonymous inner class అని పెట్టేశాను. ఇక్కడ నేను కనెక్షన్ కాన్ ఈక్వల్ టు న్యూ కనెక్షన్ అంటున్నాను. కనెక్షన్ స్టాటిక్ కనెక్షన్ గెట్ కనెక్షన్ అని మెథడ్ తీసుకున్నాను కదా. రిటర్న్ టైప్ వచ్చేసి కనెక్షన్. ఆ కనెక్షన్ని నేను ఇవ్వాలి కదా, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఆ రిటర్న్ టైప్ వచ్చేసి కనెక్షన్ అంటే కనెక్షన్ నేను ఎస్టాబ్లిష్ చేయాలి కదా, ఎస్టాబ్లిష్ చేసి తిరిగి ఇవ్వాలి కదా. ఇప్పుడు కాన్ అని తీసుకున్నాను. సో కంట్రోల్ ఫార్మాట్ అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ టెస్ట్ 1 అంటున్నాను. దీంట్లో మెయిన్ మెథడ్ కనెక్షన్ అనే ఒక ఇంటర్ఫేస్తో కాన్ ఈక్వల్ టు న్యూ కనెక్షన్ కాన్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ యూజ్ చేసి డ్రైవర్ మేనేజర్ డాట్ స్టాటిక్ మెథడ్ని కాల్ చేస్తున్నా. ఈ కనెక్షన్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్తో కాన్ డాట్ స్టేట్మెంట్ని క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్ కంట్రోల్ సేవ్ రన్ జావా అప్లికేషన్. ఇన్సైడ్ అనానిమస్ ఇన్నర్ క్లాస్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సిస్అవుట్లో ఇది ప్రింట్ అయింది. ఇక్కడ మెయిన్ థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయటం అనేది సెకండరీ. కనెక్షన్ కాన్ ఈక్వల్ టు డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అంటున్నాను, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. కానీ ఇక్కడ అనానిమస్ ఇన్నర్ క్లాస్ని ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మనం అనానిమస్ ఇన్నర్ క్లాస్ని ఎలా యూస్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ కాన్సెప్ట్, మెయిన్ థీమ్ అనమాట. ఎలా యూస్ చేసుకుంటున్నాము అని మరొకసారి చెప్తున్నాను. కనెక్షన్ కాన్ ఇంటర్ఫేస్ నేమ్తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఒక ఇంటర్ఫేస్లో మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము కాబట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేసి, ఇదంతా ఏంటంటే అనానిమస్ ఇన్నర్ క్లాస్ హైలైట్ అవుతున్న పార్ట్ క్లోజ్ చేసేసాం. క్లోజ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనం రాసిన అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇక్కడ ఓవర్ రైడ్ అయింది. ఫర్ ఇన్స్టింక్ట్ యూజ్ అనమాట. అప్పటికప్పుడు యూజ్ చేసుకోవడానికి ది బెస్ట్ అనమాట అనానిమస్ ఇన్నర్ క్లాస్ అనేది. అలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూజ్ చేసుకొని ఇక్కడ నేను ఇంటర్ఫేస్ నేమ్ దాని రిఫరెన్స్ వేరియబుల్తో క్లాస్ నేమ్ డాట్ గెట్ కనెక్షన్ అనే స్టాటిక్ మెథడ్ని కాల్ చేసి, ఆ ఇంటర్ఫేస్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్తో దాంట్లో ఉన్న మెథడ్ని నేను ఇక్కడ ఓవర్ రైట్ చేస్తున్నా. ఆ మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ని నేను ప్రింట్ చేస్తున్నా. ఇంప్లిమెంట్ చేసి ప్రింట్ చేస్తున్నా అంతే. ఇక్కడ ఇప్పుడు క్లాస్ థ్రెడ్ డెమో అని ఒక క్లాస్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక మెయిన్ మెథడ్ తీసుకొని థ్రెడ్ టీ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ ఆఫ్ న్యూ రన్నబుల్ అనే ఒక అనానిమస్ ఇన్నర్ టైప్ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా ఎప్పుడైతే నేను న్యూ రన్నబుల్ అని నేను ఆర్గ్యుమెంట్స్లో తీసుకున్నానో మెథడ్
రన్నబుల్లో ఉన్న మెథడ్ ఓవర్ రైడ్ అయిపోద్ది. ఏ మెథడ్? రన్ మెథడ్ అనమాట. అనానిమస్ ఇన్నర్ టైప్. ఇది ఒక అనానిమస్ క్లాస్, ఇంటర్ఫేస్. రన్నబుల్ అనేది ఇంటర్ఫేస్. న్యూ రన్నబుల్ అని ఎప్పుడైతే తీసుకుంటున్నానో టార్గెట్ ఎలిమెంట్లో ఆర్గ్యుమెంట్స్లో చూడండి రన్ మెథడ్ ఓవర్ రైడ్ అయిపోయింది. ఇక్కడ క్లోజ్ చేసేసేస్తున్నాను. సిస్ అవుట్ అంటున్నాను. అనేసేసి ఇన్సైడ్ anonymous runnable అంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్ అనేసి ఇక్కడ టీ డాట్ స్టార్ట్ అంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఫార్మాట్, కంట్రోల్ సేవ్. ఇలా మనం anonymous inner type inside arguments by using runnable interface run as Java application ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇన్సైడ్ anonymous runnable. అదన్నమాట సంగతి. అలా